అందరికీ నమస్కారం. తెలంగాణ అసెంబ్లీని ఊపేస్తున్న రోజా చేపల పులుసు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇరిగేషన్పై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. కేసీఆర్ హయాంలో కృష్ణా నీటి వాటాలో గతం కంటే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జీవో 203 ఇచ్చి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచారన్నారు. రోజుకు 3 టీఎంసీల కెపాసిటీతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నారన్నారు. 2004-2014 వరకు శ్రీశైలం రిజర్వాయర్కు 10,665 టీఎంసీలు వస్తే తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి 2024 వరకు 1,200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయన్నారు. అయితే అదే ఇప్పుడు బీఆర్ఎస్కు పెద్ద తలనొప్పిని తీసుకొచ్చింది. గతంలో తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావును అగ్గిపెట్టె ఎలా ఇబ్బంది పెట్టిందో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ను రోజా చేపల పులుసు అలాగే ఇబ్బంది పెడుతుంది. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ నేతలు కేసీఆర్ గతంలో రోజా ఇంట్లో విందు తర్వాత మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తున్నారు. గతంలో రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమను చేస్తామని హామీ ఇచ్చారని, దానికి తగ్గట్టుగానే తెలంగాణ నీరు తరలించుకుపోవటానికి సహకరించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కసారి కాదు, ఒక్క రేవంత్ కాదు, మాట్లాడిన వాళ్ళంతా ఏదో ఓ సందర్భంలో రోజా చేపల పులుసు అంశాన్ని తెరపైకి చేస్తున్నారు. నిజానికి కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేకపోయినా అభ్యంతరం చెప్పలేదు. ఆ ప్రాజెక్టుకు మెగా కృష్ణారెడ్డికి దక్కిందనో మరో కారణమేమో కానీ ఊరుకుండిపోయారు ఆయన. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ప్రస్తావించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారవుతున్న కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోగా కావాలనే టెండర్లకు సహకరించారని, అనుమతులు లేకపోయినా పనులు చేస్తున్న జగన్తో ఉన్న రహస్య ఒప్పందం కారణంగానే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుకు సహకరించిందని మంత్రులు ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రులతో అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలనుకుంది. దీనికి హాజరైతే ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఈ మీటింగ్కు హాజరు కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటపెట్టారు. మంత్రుల ముప్పేట దాటిని హరీష్ రావు ఎదుర్కొన్నారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రుల ఆరోపణలు సంధిస్తుంటే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. తామే పనులపై స్టే తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ప్రభుత్వ పిటిషన్ వల్ల దానిపై స్టే రాలేదు. పర్యావరణ అంశంపై ఇతరులు వేసిన పిటిషన్తో స్టే వచ్చింది. అంతేకాకుండా కేసీఆర్ చాలా గొప్పోడంటూ ఏపీ సీఎం జగన్ ప్రశంసించారని, ఏపీలో జగన్ ప్రభుత్వంతో అంటకాగుతూ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మీరు బీఆర్ఎస్ చేసిన పనుల వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోవటం ఖాయమని ధ్వజమెత్తారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలా తెలంగాణ అసెంబ్లీని రోజా చేపల పులుసు కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారింది.